గిరిజన విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రాలు వెంటనే జారీ చేసి వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జగ్గంపేటలో గిరిజనులు నిరసన చేపట్టారు. ఏగుపాటి అర్జున్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి గుగతా బంగారాజు, పలువురు గిరిజనులు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకినాడ జిల్లాలోని పలు మండలాల్లో నివసిస్తున్న గిరిజనులను అధికారికంగా గుర్తించాలని కోరారు. గిరిజన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రాలు అందకపోవడంతో వారు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న గిరిజనులందరికీ కూడా ఎటువంటి షరతులు లేకుండా వాళ్ళందరికీ కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని, అలాగే వాళ్ళందరికీ కూడా కొండపూడి పట్టాలు ఇవ్వాలని, సాగు చేసుకునే భూములకి పట్టాలు ఇవ్వాలని, వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పోయిన ప్రభుత్వంలో వీళ్ళందరినీ వివక్ష చూపించి చాలామంది గిరిజనులు అణచేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అందుకోసం బావరం గిరిజనులకి, మల్లవరం గిరిజనులకి, గోవిందపురం గిరిజనులకి అటవీ హక్కుల చట్ల ప్రకారంగా కూడా గతంలో సర్వే చేశారు. ఆ సర్వే అంతా మూలపోయింది. ఇప్పుడు ఆ సర్వే చేసిన భూములు ఎత్తనో గిరిజనులందరికీ పట్టాలు ఇప్పించాలని, అలాగే వాళ్ళ కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేస్తాం.